అందరికీ నమస్కారము. ఈరోజు గాలివీడు మండలం పేరంపల్లిలో ఉన్నాను. పేరంపల్లిలో రైతు ధర్మారెడ్డి, అన్నమయ్య జిల్లాకి ఆదర్శ రైతు ధర్మారెడ్డి గారి తోటలో ఉన్నాము. ఇక్కడ 12 ఎకరాలు ఒక చోట, 8 ఎకరాలు ఒక చోట శనగని సాగు చేశాడు. శనగ చెట్లను సాగు చేశాడు. అది కూడా ఈ స్ప్రింక్లర్ పద్ధతిలో చాలా బాగుంది. స్ప్రింక్లర్ పద్ధతి రైతులు మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ చూసిపోతే మీకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. నేను ఈరోజు ధర్మారెడ్డి తోటకు వచ్చి మీకు అందరికీ చెప్పాలని, ఈ విషయం మీ దృష్టికి తేవాలనే ఉద్దేశానికే ఇక్కడ రైతు ధర్మారెడ్డి, ఆదర్శ రైతుగా పేరు పొందినటువంటి ధర్మారెడ్డి శనగ చెట్ల తోటలో ఉన్నాము. ముఖ్యంగా ఈ శనగ చెట్ల తోట ఎలా ఉందంటే స్ప్రింక్లర్స్ పద్ధతిలో, రెయిన్ పోర్ట్ అంతా ఈ పద్ధతిలో ఇక్కడ సాగు చేస్తున్నారు. సుమారు 20 ఎకరాలు. ఫస్ట్ ప్లాంట్లో 12 ఎకరాలు, ఇంకొక ప్లాంట్లో 8 ఎకరాలు సాగు చేశారు. ఈ పద్ధతి ఎలా ఉందంటే చాలా అత్యాధునిక పద్ధతి ద్వారా ఈ సాగు చేస్తున్నటువంటి రైతును అభినందించాలి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదలసింది ఏమంటే, మనం పాతకాలం పద్ధతిలో డిసెంబర్ కాయ సాగు చేయాలంటే కాలువలు తీసి కాలువలలో ఫస్ట్ గింజలేసిన తర్వాత మొలకలు రానిచ్చిగా మనం పాదులు తీసుకొని పాదుల ద్వారాను నీటిని పారించే వాళ్ళము. ఇప్పుడు ఆ పద్ధతికి స్పష్టి చెప్పారు. మళ్ళా తర్వాత 2.5 ఇంచ్ స్ప్రింక్లర్స్ టైప్ వచ్చా. ఆ స్ప్రింక్లర్స్ ఎలా అంటే, 1 ఎకరాకి పారిన తర్వాత అదే పైపులను తీసుకొని పోయి ఇంకో తట్టు మార్చుకొని చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ధర్మారెడ్డి మంచి ఐడియాని కనిపెట్టినాడు అనమాట. ముఖ్యంగా ఒక మెయిన్ 2.5 ఇంచ్ పైప్ ఉంటుంది. ఆ 2.5 ఇంచ్ పైప్కి 1.25 ఇంచ్ పైపుని లింక్ చేసి ఈ తర స్ప్రింక్లర్స్ పద్ధతిని చూడండి. ఈ తర స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా సాగు చేయడము రైతులను అభినందించదగ్గ విశేషం అనమాట ఇది. అందుకోసమని ఈరోజు నేను ధర్మారెడ్డి రైతు వాళ్ళ శనగ చెట్లలో ఉన్నాము. వాళ్ళ తమ్ముడు సంజీవ్ రెడ్డితో కూడా మాట్లాడినాను. ఈ పద్ధతి ద్వారా రైతులకి నీటి ఆదా ఉంటుంది, కూలీలు తగ్గుతుంది. అదే పనిగా రైతులు వచ్చి నీళ్లను కట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి నీళ్ళు వదిలితే 5 ఎకరాలకు ఒకేసారి 3 అవర్లో సాగు చేసుకోవచ్చు. నీళ్ళను 3 అవర్లలో నీళ్ళు పూర్తిగా పారిపోతుందంట. అలా రోజు నీళ్ళు 4 బోర్ల ద్వారా నీటి ద్వారా ఈ సాగు చేస్తున్నారు. చాలా బాగుంది. రైతులు కావాలంటే వచ్చి చూసిన తర్వాత వాళ్ళ అనుభవము మరియు మీ యొక్క ఈ పద్ధతిని అవలంబిస్తే ఎలా ఉంటుందనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. దీని ద్వారా అక్కడక్కడ చూడండి, సంజీవ్ రెడ్డి రైతు ధర్మారెడ్డి తమ్ముడు గారు వీటిని రిపేర్ చేస్తారు. ఏడన్నా మధ్యలో ఎక్కడన్నా నీళ్ళు స్ట్రక్ అయిపోతాయి అన్నమాట. పోతా స్ట్రక్ అయిపోతే నీళ్ళు పూర్తి పారకన్నా నిలిచిపోతాయి అన్నమాట. అందుకోసం ఆయన రిపేర్ కూడా చేస్తున్నారు. రైతు వేరే వాళ్ళని ఎవరిని ఆశించాల్సిన అవసరం లేదు. నేరుగా రైతే అన్ని విధాలా దీన్ని సాగు చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ స్ప్రింక్లర్ పద్ధతి వ్యవస్థ. ఈ స్ప్రింక్లర్ పద్ధతి వ్యవస్థ ద్వారానే పూర్తిగా పారుతున్నాయి. చూడండి, 3 అవర్లలో 5 ఎకరాలు పారిపోతుంది. మన వాన నీరు ఎలా పడితే శనగ చెట్లకు సాంబ్రంగా ఉంటాయో, వాన నీళ్లు పడిన విధంగానే ఇక్కడ ఇది తయారు చేశారనమాట. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ రైతులు ధర్మారెడ్డి సాగు చేసినటువంటి ఈ స్ప్రింక్లర్స్ పద్ధతిని చూడడానికి కూడా అనేక మంది రైతులు వచ్చి చూశారు. ఈ పద్ధతిని మేము కూడా అనుసరిస్తాము. మాకు కూడా వ్యవసాయం చేయాలనే ఆసక్తి ఉంది. గతంలోనే వ్యవసాయం చేశాము, కానీ కష్టం లేని వ్యవసాయ పద్ధతిని అవలంబించాలనే ఉద్దేశానికి ఈ స్ప్రింక్లర్ పద్ధతిని మేము అనుసరిస్తామని చెప్పేసి అనేక మంది వచ్చి చూసిపోయారు. దీని జೊತೆಗೆ 4 బోర్ల నీటితో సాగుతున్నటువంటి ఈ ఆదర్శ రైతు ధర్మారెడ్డి ఈ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇలా సాగు చేయడము ఎక్కడా లేదనమాట మన అన్నమయ్య జిల్లా వ్యాప్తిలో. అందుకోసమని మీకు రైతులకి ఒక రైతును పరిచయం చేయాలనే ఉద్దేశానికే నేను ఈ వీడియో తీస్తున్నాను. మీకేమన్నా ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా ఇతర రైతులకి ఫార్వర్డ్ చేస్తారని మనవి చేస్తున్నా. గాలివీడు మండలము అరీటివాళ్ళపల్లి వద్ద ధర్మారెడ్డి అని రైతు
స్ప్రింక్లర్ పద్ధతిలో శనగ చెట్లను సాగు చేశారు. ఇది చాలా మంచి పద్ధతిలో సాగు చేశారు. మామూలుగా అయితే స్ప్రింక్లర్లు 2.5 ఇంచి పైపులు వేసి స్ప్రింక్లర్తో తిప్పిస్తారనమాట. ఇది స్ప్రింక్లర్ వల్ల చూడండి ఎలా నీళ్ళు కొడుతుందో. అంటే పంట పూర్తి అయ్యే వరకు కూడా ఈ స్ప్రింక్లర్లను తీరనమాట. ఎందుకు తీరంటే ఇది సన్న పైపు ద్వారా ఈ స్ప్రింక్లర్ పద్ధతి కొనసాగుతుంది. దీనివల్ల రైతుకి ఏమంటే శ్రమ తక్కువ. ఒకసారి మోటార్ వేసేస్తే పూర్తిగా సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. చాలా బాగుంది. ధర్మారెడ్డి రైతు గాలివీడు దగ్గర అరివిటి వాళ్ళపల్లి దగ్గర రైతు ధర్మారెడ్డి 12 ఎకరాలు చెరుకు చెట్లను సాగు చేశారు. 4 బోర్లు వేసినారంట. 4 బోర్ల ద్వారా వచ్చే నీటిని స్ప్రింక్లర్ల ద్వారా దీనికి చెనుగు చెట్లకి నీళ్ళు వదులుతారు. ప్రతిరోజు ఉంటాయి. ఈ స్ప్రింక్లర్ పద్ధతిలోనే టోటల్ చూడండి 12 ఎకరాల చెనుగు చెట్లు రైతు స్ప్రింక్లర్ల ద్వారా, అంటే పాత పద్ధతి అయితే కన్నా 2.5 ఇంచి పైప్ వేసేసి మధ్యలో ఆడాడ స్ప్రింక్లర్లు తిరిగేటట్లు ఉంటుంది. పైపుని తీసేసి మళ్ళా వేరే చోట చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఎకరాకు అట్లా. ఈ ధర్మారెడ్డి రైతు మంచి ప్లాన్ చేశాడు. చూడండి లైన్గా సుమారు లైన్ వేసి పైపు 1 ఇంచి పైపు ద్వారా ఈ స్ప్రింక్లర్లు కనెక్షన్ ఇచ్చాడు. ఇది 1/2 ఇంచి పైపు. ఇది ఈ 1/2 ఇంచి పైపు నుంచే ఇక్కడ 1 ఇంచి పైపు ఉంది. ఈ 1 ఇంచి పైపు ద్వారానే ఇది వస్తుందన్నమాట. లైన్గా వచ్చాయి చూడండి స్ప్రింక్లర్లు. మోటార్ వేస్తే ఈ స్ప్రింక్లర్లో ఈ తర పిచికారీ చేస్తాయి నీటిని. స్ప్రింక్లర్లు తిరుగుతూ ఉంటాయి. నీటి ఆదా ప్లస్ రైతులకు శ్రమ కూడా చాలా తక్కువ. ఒక్కసారి స్ప్రింక్లర్ వేసి కొట్టేస్తే హాయిగా సాగు చేసుకోవచ్చు. చాలా మంచి పద్ధతి. దీంట్లో ఏమన్నా గొబ్బు చెట్లు అవి ఇవి ఉంటే కనుక పీకించుకోవాల్సిందంటే కూలీల ద్వారా. నీటి వసతి మాత్రము చాలా బాగుంటుంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతికి మెయిన్ పైప్ యావది అంటే ఇదే. చూడండి ఇట్లా రాసిన దీనికి నిప్పలట్టాడి ఇచ్చినాడు. ఇది ఆకర పెట్టేసి బొక్క పెట్టేస్తే నిప్పులు వేసి బిగిచ్చేసి గేట్ వాళ్ళు తిప్పితే నీళ్ళు పోతాయి. చిన్నగా సంజీవ్ రెడ్డి. ఎన్ని ఎకరాలు మీరు శనగ చెట్లు వేసినారు? డిసెంబర్ కాయ 20 ఎకరాలు వేసినామన్నా. ఇది స్ప్రింక్లర్ పద్ధతిలో ఎట్లా మీరు సాగు చేస్తున్నారు? స్ప్రింక్లర్ పద్ధతిలో 4 మోటార్లకి 5 ఎకరాలు ఒకసారిగా పంట వచ్చేటట్లు చూసుకుంటున్నాం. నీళ్లు పారేటట్లు ఒకటేసారి. ఈ స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా పాత పద్ధతి ఎట్లా ఉండిందంటే కాలువల్లో నీళ్లు కడుతున్నారు డిసెంబర్ కాయకి. వాన నీటి వసతి ఉన్న సౌకర్యము వానాకాలంలో పండిస్తారు. ఇప్పుడు ఎండాకాలంలో డిసెంబర్ కాయని పాత పద్ధతిలో అయితే కాలువలు తీసి కాలువల ద్వారా నీటి పండిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులకు మీరు ఏం చెప్పగలరు? స్ప్రింక్లర్ సిస్టమ్ అయితే పైపులు మార్చుకోవాల్సిన పని ఉంటుంది ప్రతిసారి. ఈ సిస్టమ్ అయితే జస్ట్ గేట్ వాల్ తిప్పుకుంటే పని సులువుగా ఉంటుంది. మీకు ఎందుకో ఎలా వచ్చింది ఈ పద్ధతిని అవలంబించాలా అనేది ఐడియా అంటే మనము ఈ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళని కనుక్కొనేసి మేము ఇది చేసినామన్నా. మీరు ఇంకా రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తారు ఈ స్ప్రింక్లర్ పద్ధతిని? సలహాలంటూ ఏముండదన్నా. మామూలుగా ఇదైతే ఒకసారి వేసుకుంటే పంట అయిపోయినంత వరకు మనం తీసే పని ఉండదన్నమాట. సులభంగా రైతు నీళ్లు పారగట్టుకోవచ్చు. పద్ధతి కష్టమనే తర్వాత ఈయన ధర్మారెడ్డి అనే రైతు కొత్తగా వచ్చిన ఈ మినీ స్ప్రింక్లర్లు రూపంలో నేను ముందుకు పోవాలనే పద్ధతిలో వచ్చినాము. తోటకాడికి చూసినాము. నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నామనే పద్ధతిలో ఇక్కడ ఫాలో చేస్తాను ఈ తోటంతా.